సో వెల్ గైస్, మనం ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ స్పెషల్ 10AA డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 10AA డిస్కస్ చేసిన తర్వాత మనం సెస్ డిస్కస్ చేద్దాం. బికాజ్ 10Aకి అండ్ 10Aకి అండ్ AMTకి లింకేజ్ ఉంది. ఓకే, సో 10AA డిడక్షన్ ఎవరికి ఇస్తారు? మనకి 10AA డిడక్షన్ మనకి బేసిక్గా 10AA డిడక్షన్ అనేది మనకి యూనిట్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్. గైస్, దిస్ ఆల్సో విల్ బికమ్ ఓల్డ్, అవుట్డేటెడ్ అయిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఇన్ కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అండర్టేకింగ్ విచ్ బిగిన్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఆర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇన్ ఎనీ సెస్. దిస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. And this deduction is available only for SEZ units has received the necessary approval up to 31st March 2020. They should get the approval before 31st March 2020 and they should begin the production before 31st March 2021. That means if they got approval after 2020, if they start production after 2021, that type of special economic zone units are not eligible for this 10AA deduction. So 10AA డిడక్షన్ మేజర్లీ ఫస్ట్ టోటల్ 15 years బెనిఫిట్ వస్తుంది. ఫస్ట్ 5 years 100% ఆఫ్ ప్రాఫిట్స్, ఎక్స్పోర్ట్ ప్రాఫిట్స్ డిడక్షన్ ఇస్తారు. సార్, ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ అంటే ఏంటంటే టోటల్ ప్రాఫిట్ ఆఫ్ సెజ్ ఇంటూ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్. ఈ ఫార్ములా అప్లై చేస్తే, ఆ ఫార్ములా అప్లై చేసిన తర్వాత 100% ప్రాఫిట్స్ ఎగ్జంప్షన్ ఇస్తారు. సో అదే నెక్స్ట్ 5 years అనుకోండి 50% ఇస్తారు. నెక్స్ట్ 5 years 50% ఇస్తారు. లాస్ట్ 5 years ఏం చేస్తారంటే అమౌంట్ డెబిటెడ్ టు P&L అకౌంట్ క్రెడిటెడ్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్ ఆర్ 50% ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. దట్ మీన్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఆర్ 50% ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. రిజర్వ్స్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తారు? ఆర్ 50% విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఏ రిజర్వ్ అది? రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్. సో అకార్డింగ్లీ లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్ టు ద కండిషన్ మీకు లాస్ట్ 5 yearsలో డిడక్షన్ ఇస్తారు 50%. బట్ ఈ ఫార్ములాను మనం డీటెయిల్గా అనలైజ్ చేస్తే ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అంటే ఏంటంటే దట్ టర్న్ ఓవర్ షుడ్ బి రిసీవ్డ్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. 6 monthsలో కల్లా రిసీవ్ చేసుకోవాలి. విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ యాజ్ పర్మిటెడ్ బై RBI. కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్లో 6 monthsలో రావాలి. బికాస్ దే ఆర్ పుట్టింగ్ దిస్ లిమిట్. ఈవెన్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా పెడతారు. ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ రావాలంటే విత్ ఇన్ ద టైమ్ లిమిట్స్లో మనకు టర్న్ అమౌంట్ అనేది రావాలి అనేది లిమిటేషన్స్ పెడతా ఉంటారు. ఆర్ ఎక్స్టెండెడ్ బై ద RBI. అప్పుడే అది ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ అవుతుంది. అదర్వైజ్ ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదనుకోండి, మనకు దేంట్లో ఇంక్లూడ్ కాదు, అది ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ కాదు, కానీ టోటల్ టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ అవుతుంది. బికాస్ దట్ ఈస్ అ టర్న్ ఓవర్, మే నాట్ బీ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్, డెఫినెట్లీ ఇట్ ఈస్ డొమెస్టిక్ టర్న్ ఓవర్ అనుకోవచ్చు కదా. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనదర్ పాయింట్, సేల్ ప్రొసీడ్స్ డెఫినెట్గా ఎక్కడికి రావాలి? ఇండియాకి రావాలి. సేల్ ప్రొసీడ్స్ డెఫినెట్గా ఎక్కడ రావాలి గైస్? ఇండియాకి రావాలి. సేల్ ప్రొసీడ్స్ అనేది సమ్ టైమ్స్ మనం సపరేట్ అకౌంట్ అవుట్ సైడ్ ఇండియా మెయింటైన్ చేస్తే విత్ RBI పర్మిషన్, ఆ సపరేట్ అకౌంట్లో అవుట్ సైడ్ ఇండియా అకౌంట్లో చేసిన స్పెషల్ పర్మిషన్ RBI ఇస్తే దట్ ఈజ్ ఆల్సో డీమ్డ్ టు బీ రిసీవ్డ్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయమన్నాను? మనీ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నాను కదా. రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్ని డెఫినెట్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీకి యూజ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎప్పుడులో కల్లా ఇన్వెస్ట్ చేయాలి? విత్ ఇన్ 3 yearsలో కల్లా మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ మీరు యూటిలైజ్ చేయలేకపోతే ఏమవుద్ది? ప్రీవియస్లీ క్లెయిమ్ చేసిన డిడక్షన్ PGBP కింద ట్యాక్స్బుల్ అవుద్ది. అండ్ డీమ్డ్ టు బీ ఇన్కమ్ ఏ ఇయర్లో ఇన్కమ్గా ట్రీట్ చేస్తారంటే, మీరు రిజర్వ్స్ని నాన్ స్పెసిఫైడ్ పర్పస్కి ఇస్తే ఏ ఇయర్లో రాంగ్ యూటిలైజేషన్ చేస్తారో ఆ ఇయర్లో ట్యాక్స్బుల్ అవుద్ది. అదే మీరు అన్యూటిలైజ్డ్ అనుకో, 3 years అయిపోయిన తర్వాత కూడా యూటిలైజ్ చేయలేదు అనుకోండి, మీరు రిజర్వ్స్ క్రియేట్ చేశారు ఇయర్ 0లో, ఇయర్ 1 ఆర్ ఇయర్ 2 ఇయర్ 3లో యూజ్ చేయాలి. మీరు 3 years అయినా యూజ్ చేయలేదనుకోండి, ఇయర్ 4లో ట్యాక్స్బుల్ అవుతాయి. ఇయర్లో ట్యాక్స్బుల్ అవుతాయి, ఇయర్ 4లో ట్యాక్స్బుల్ అవుతాయి. గాట్ ఇట్? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మీరు ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో 1 minute గైస్, ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి? ఓన్లీ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ విచ్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ విత్ ఇన్
6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ తీసుకోవాలి. కానీ దాంట్లో నుంచి ఏం ఎక్స్క్లూడ్ చేయాలంటే ఫ్రైట్. ఏం ఎక్స్క్లూడ్ చేయాలి? ఫ్రైట్, ఇన్సూరెన్స్, టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎనీ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా అని మన ఎక్స్పోర్ట్ టర్నోవర్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్యాష్ కాంపన్సేటరీ సపోర్ట్. ఇంకోటి ఏంటమ్మా? క్యాష్ కాంపన్సేటరీ సపోర్ట్ని, డ్యూటీ డ్రాబ్యాక్ని, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇంపోర్ట్ లైసెన్స్ని కూడా మనం ఎక్స్పోర్ట్ టర్నోవర్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది గైస్? ఎక్స్పోర్ట్ టర్నోవర్ వస్తుంది. నాట్ ఓన్లీ ఎక్స్పోర్ట్ టర్నోవర్ నుంచి కాదు 2 పాయింట్స్ లెస్ చేసేది. ఈవెన్ దేంట్లో నుంచి లెస్ చేయాలి? 2 అనేది మనకి టోటల్ టర్నోవర్ నుంచి కూడా లెస్ చేయాలి. ఓకే సార్, టోటల్ టర్నోవర్ అంటే ఏంటి? డొమెస్టిక్ టర్నోవర్, ఎక్స్పోర్ట్ టర్నోవర్, ఎక్స్పోర్ట్ టర్నోవర్ విచ్ ఈస్ నాట్ రిసీవ్డ్ ఇన్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ టైంలో రిసీవ్ చేసుకుంది కూడా టోటల్ టర్నోవర్లో ఇంక్లూడ్ అవుద్ది. బట్ ఇన్ అడిషన్ టు దట్ ఏం ఎక్స్క్లూడ్ చేయాలి? సేమ్ ఫ్రైట్, ఇన్సూరెన్స్. ఫ్రైట్, ఇన్సూరెన్స్ని అండ్ ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ ఏమున్నాయి చెప్పండి అన్ని ఆన్లైన్. టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇంకడ్ అవుట్ సైడ్ ఇండియా అని లెస్ చేస్తాం. బట్ ఇంకోటి ఏంటి? క్యాష్ కాంపన్సేటరీ సపోర్ట్ని, డ్యూటీ డ్రాబ్యాక్ని, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఇంపోర్ట్ లైసెన్స్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అంటే సపరేట్గా పీజీబీలో ట్యాక్స్ చేస్తాం వాటిని. ఓకే, ఎక్స్పోర్ట్ టర్నోవర్, టోటల్ టర్నోవర్ వచ్చింది. ఇంకోటి ఏం తెలియాలి మీరు? టోటల్ ప్రాఫిట్ కూడా తెలియాలి కదా. టోటల్ ప్రాఫిట్ ఫ్రమ్ సెజ్ అంటే టోటల్ ప్రాఫిట్లో నుంచి ఏం లెస్ చేస్తారు మీరు? ఈ 3 ఇన్కమ్స్ని లెస్ చేస్తారు. సో ఏంటి? క్యాష్ కాంపన్సేటరీ సపోర్ట్, డ్యూటీ డ్రాబ్యాక్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇంపోర్ట్ లైసెన్స్ వీటిని లెస్ చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ తెలుసు, ఎక్స్పోర్ట్ టర్నోవర్ తెలుసు, టోటల్ టర్నోవర్ తెలుసు. ఈ 3 తెలిస్తే ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది? మనకి ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. చాలామంది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. చాలామంది వీటిలో థియరీ చదివి మిస్టేక్ చేస్తుంటారు. ఎక్స్పోర్ట్ టర్నోవర్ క్యాలిక్యులేషను, టోటల్ టర్నోవర్ మిస్టేక్, ప్రాఫిట్. ఎందుకంటే ఫార్ములా అదే కదా. ఫార్ములా ఏంటి అసలు? డిడక్షన్ ఎంత వస్తుందిరా బాబ్జీ అంటే మనకి డిడక్షన్ అండర్ సెక్షన్ 10A డిడక్షన్ ఎంత వస్తుందంటే ప్రాఫిట్ ఫ్రమ్ సెజ్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఇంటూ ఎక్స్పోర్ట్ టర్నోవర్ డివైడెడ్ బై టోటల్ టర్నోవర్. ఈ 3 ఎలిమెంట్స్ ఇంటూ ఎయిదర్ 100% అన్న వస్తుంది ఆర్ 50% అన్న వస్తుంది. డన్ గైస్? ఎస్. నెక్స్ట్ ఇవి మెయిన్ పాయింట్స్ గైస్ దాంట్లో 10Aలో. అండ్ ఫ్యూ ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే డిడక్షన్స్ అండ్ 10A అవైలబుల్ ఆఫ్టర్ క్లైమింగ్ ఆల్ చాప్టర్ 6 డిడక్షన్స్ క్లైమ్ చేసిన తర్వాత 10A డిడక్షన్ క్లైమ్ చేయండి. అండ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి. అండ్ డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ద అండర్ సెక్షన్ 40 ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేసేలోపు ఈ రిపోర్ట్ కూడా మనం ఫైల్ చేయాలి. డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్ బై స్ప్లిట్టింగ్ అప్ ఆర్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ బిజినెస్. అండ్ మ్యాన్ పవర్ కూడా గైస్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఇండస్ట్రీ అయితే మ్యాన్ పవర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి మ్యాన్ పవర్ మీరు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎగ్జిస్టింగ్ బిజినెస్ నుంచి మ్యాన్ పవర్ స్టార్ట్ చేయకూడదు. బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఆ పాయింట్ మీరు చూడండి. ప్లాంట్ అండ్ మిషనరీ కూడా న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ అయి ఉండాలి. ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ వాడచ్చు అంటే వాడచ్చు. 20% ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ వాడచ్చు, దట్ ఈస్ సెకండ్ హ్యాండ్ వాడచ్చు. ఇంపోర్టెడ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ ఈక్వల్లీ ట్రీటెడ్ యాజ్ ఏ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీగా ట్రీట్ చేయాలి. అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి, మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అబ్రాడ్లో డెవలప్ చేశారు. సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఎట్ అబ్రాడ్ అండ్ ఎట్ క్లయింట్ ప్లేస్లో డెవలప్ చేశారనుకోండి, దట్ ఈజ్ ఆల్సో ఈజ్ ఎక్స్పోర్ట్. అండ్ ఇన్ ద సేమ్ వే అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్, వాడేదో క్లయింట్ టెక్నికల్ పీపుల్ కావాలని వాడి టెక్నికల్ పీపుల్ని ట్రైన్ చేసి పంపించారనుకో మ్యాన్ పవర్ని, దట్ ఈజ్ ఆల్సో ఎక్స్పోర్ట్. అబ్రాడ్లో క్లయింట్ ప్లేస్లో చాలామంది వెళ్తే ఆన్ సైట్ వర్క్ చేసిన మన వర్కర్స్ని క్లయింట్కి కావాలంటే డిప్లాయ్మెంట్ చేసిన అండ్ ఓనర్షిప్ చేంజ్ అయినా సరే ఈ డిడక్షన్ వస్తుంది గైస్. ఓనర్షిప్ చేంజ్ అయినా డిడక్షన్ వస్తుంది. దట్ ఈస్ రిమైనింగ్ ఇయర్స్ వాళ్ళు డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ట్యాక్స్ సెజ్ మీర్లీ లొకేషన్ చేంజ్ అయినంత మాత్రాన మనం సెజ్ బెనిఫిట్ని లైక్ శ్రీ సిటీలో ఉన్నది తీసుకొచ్చి వేరే అదర్ సెజ్లో చేశారు, సేమ్ సెజ్లోనే కదా రీలొకేట్ చేసింది, రీలొకేట్ చేసినా స్టిల్ సెజ్ బెనిఫిట్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓనర్షిప్ చేంజ్ అయినా సరే ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ సేల్ చేసింది, వై లిమిటెడ్ రిమైనింగ్ ఇయర్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అండర్స్టూడ్? ఇది 10A. హోప్ యూఆర్ అండర్స్టూడ్. సో కమింగ్ టు ఆఫ్టర్ 10A మనం డిస్కస్ చేయాల్సింది ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్. సో ఏఎంటీ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఏఎంటీ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్.
ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్లో గైస్ బేసిక్గా 3 డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం వల్ల మన ప్రాఫిట్స్ బాగా తగ్గిపోతాయి. ఎన్ని డిడక్షన్స్? 3 డిడక్షన్స్. 35AD 14 బిజినెస్, ఇప్పుడు చెప్పుకున్న 10A డిడక్షన్, అండ్ చాప్టర్ 6 హెడ్డింగ్ సి డిడక్షన్స్, 80 IA IB IC ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. చాప్టర్ సి హెడ్డింగ్ సి డిడక్షన్స్ ప్రాఫిట్ బేస్డ్ డిడక్షన్స్ అంటారు, ఎక్సెప్ట్ ఏటీపీ. ఈ డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం వల్ల మన ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే మనకేమొస్తాయి, మనకి ఈ ప్రాఫిట్ తగ్గిపోవడం వల్ల ట్యాక్స్ తక్కువ పే చేస్తాం కదా, అందుకని గవర్నమెంట్ ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, ఏఎంటీ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నార్మల్ ప్రొవిజన్స్ కింద ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, నార్మల్ ప్రొవిజన్స్ కింద నార్మల్ ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ఏఎంటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏఎంటీ ఎంత అంటే 18.5% ఆన్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. 18.5% ఆన్ అడ్జస్ట్ టోటల్ ఇన్కమ్. సర్చార్జ్ అప్లై అయితే సర్చార్జ్ యాడ్ చేస్తారు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ కూడా యాడ్ చేస్తారు. 18.5% ఆన్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. ఓకే, సో ఇప్పుడు నార్మల్ ఏఎంటీ ఎలా పే చేయాలి గైస్? ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఎస్ఎస్సీస్ ఎక్సెప్ట్ కంపెనీస్, బికాస్ కంపెనీ హ్యావ్ మ్యాట్ ఉంది కాబట్టి ఆల్ పర్సన్స్కి అప్లై అవుద్ది. నార్మల్ ట్యాక్స్ 15% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇప్పుడు మనకేం తెలియాలి, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి? అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే నార్మల్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, నార్మల్ టోటల్ ఇన్కమ్కి ఈ 3 డిడక్షన్స్ ఎంత అయితే క్లెయిమ్ చేస్తారో ఆ డిడక్షన్స్ అన్ని ఏం చేయండి, మీరు యాడ్ చేసేయండి. అంటే 10A డిడక్షను, 35AD డిడక్షను, అండ్ ప్రాఫిట్ 6 చాప్టర్ 6 హెడ్డింగ్ సి డిడక్షన్స్ ఎక్సెప్ట్ ఏటీపీ అన్ని డిడక్షన్స్ యాడ్ చేయండి. కానీ ఒకటేమడుగుతా అంటే 35AD వాళ్ళు, సార్ మీరు 35AD ఇవ్వట్లేదు, 35AD అంటే 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్, అట్లీస్ట్ 35AD లేకపోతే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎలిజిబుల్ ఫర్ డిప్రిషియేషన్ కదా, అట్లీస్ట్ నాకేమివ్వండి, మీరు డిప్రిషియేషన్ ఇవ్వండి అంటే ఓకే దట్స్ ఫైన్ అని చెప్పి లెస్ డిప్రిషియేషన్ అలౌబుల్ అండర్ సెక్షన్ 32 if that person is not eligible for 35AD. If 35AD not available, how much he is eligible for 32 అని 32 డిడక్షన్ ఇస్తారు. అప్పుడు మనకి ఏమొస్తుంది గైస్, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. అడ్జస్ట్ టోటల్ ఇన్కమ్ మీద ఎంత పర్సెంటేజ్, 18.5% అప్లై చేస్తాం. బట్ ఒకవేళ మన అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అప్ టు 20 lakhs అయితే, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది గైస్ మనకి, అప్ టు 20 lakhs అయితే మనకి ఏ కాన్సెప్ట్ అప్లై కాదంట, అసలు ఏఎంటీ కాన్సెప్టే అప్లై కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు 10A డిడక్షన్ కానీ 35AD కానీ ఈ డిడక్షన్స్ ఏమీ క్లెయిమ్ చేయలేదనుకో, అప్పుడు కూడా ఏఎంటీ అప్లై కాదు. ఈ 3 డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తే ఏఎంటీ అప్లై అవుతుంది. ఈ 3 డిడక్షన్ క్లెయిమ్ చేయకపోతే మనకి ఏం అప్లై కాదు, ఏఎంటీ. ఏదో ఒకటి క్లెయిమ్ చేయాలి, ఏదైనా ఒకటన్నా చేయండి, అన్ని ఆ 3 డిడక్షన్స్ ఏమీ చేయకపోతే ఏఎంటీ అప్లై కాదు. ఇక్కడ కూడా గైస్ ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు ఏఎంటీ క్రెడిట్, 15 years. నేను మ్యాట్ క్రెడిట్లో ఏ కాన్సెప్ట్ అయితే చెప్పానో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ ఏఎంటీలో కూడా అప్లై అవుతుంది, సేమ్ ఎవ్రీథింగ్, రిమైనింగ్ పాయింట్స్ అన్ని సేమ్. ఓకే, బట్ ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉన్న యూనిట్స్కి 18.5% కాకుండా ఎంత అప్లై అవుద్ది, 9%. మ్యాట్ కూడా అంతే కదా చెప్పింది మనం. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్కి, నార్మల్ పర్సన్కి 18.5% కదా ఏఎంటీ, కోఆపరేటివ్ సొసైటీస్కి ఎంత అప్లై అవుతుంది మనకి, 15% అప్లై అవుతుంది. కోఆపరేటివ్ సొసైటీస్కి 15%. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే ఈ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కింద 115 BAC BAD అండ్ BAE కింద ఆఫర్ చేస్తే ఇన్కమ్ మనకి ఏం అప్లై కాదు, ఏఎంటీ అప్లై కాదు. గాట్ ఇట్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏఎంటీ కాన్సెప్ట్ గైస్. నెక్స్ట్ set off and carry forwards. Page number set off and carry forwards. Political parties. And guys next political parties. So guys political parties మీరు అబ్జర్వ్ చేస్తే guys ఇక్కడ చూడండి, పొలిటికల్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బేసిక్గా పొలిటికల్ పార్టీస్కి మీరు ఏదన్నా అమౌంట్స్ కాంట్రిబ్యూట్ చేశారనుకోండి, కంపెనీ కాంట్రిబ్యూట్ చేస్తే మీకు 80 GGB కింద డిడక్షన్ వస్తుంది. అదర్ పర్సన్స్ కాంట్రిబ్యూట్ చేస్తే 80 GGC కింద డిడక్షన్ వస్తుంది పొలిటికల్ పార్టీ. సమ్ టైమ్స్ పొలిటికల్ పార్టీ కాకుండా కొంచెం ఆర్గనైజ్డ్గా చేయడానికి ఎలక్ట్రోల్ ట్రస్ట్కి, అంటే గైస్ డైరెక్ట్గా పొలిటికల్ పార్టీకి చేయకుండా ఎలా చేస్తారు, ఫస్ట్ ఎలక్ట్రోల్ ట్రస్ట్కి చేస్తారు. ఎలక్ట్రోల్ ట్రస్ట్ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు, పొలిటికల్ పార్టీ చేస్తారు. లేదా డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ చేయొచ్చు, అంటే సో కంపెనీ సో పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నానే
కాకుండా ఇన్ బిట్వీన్ ఏముంది, ఎలక్ట్రల్ ట్రస్ట్ ఉంది. దీనికంటే ఇంకొక పెద్ద ఫ్రాడ్ కాన్సెప్ట్ ఏముంది, మీరు డైరెక్ట్గా పొలిటికల్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్స్ అనేది కూడా ఇవ్వచ్చు. ఏమవచ్చు, ఎలక్ట్రోల్ బాండ్స్ ఈజ్ లైక్ క్యాషే యాక్చువల్గా చెప్పాలంటే. మీరు బ్యాంక్కి వెళ్తారు, మనీ డిపాజిట్ చేస్తారు, బాండ్ ఇస్తారు. ఆ బాండ్ పేరు నీ మీదే, నీ నేమ్ కూడా ఉండదు. అది డైరెక్ట్గా ఏ పొలిటికల్ పార్టీకి కావాలంటే ఆ పొలిటికల్ పార్టీకి ఇచ్చేయచ్చు. అప్పుడు నీకు పొలిటికల్ పార్టీకి డైరెక్ట్ రిలేషన్షిప్ అసలు ఎస్టాబ్లిష్ చేయలేదు. నాకు పోలవరం ప్రాజెక్టు ఇస్తాను అని చెప్పారనుకోండి, నేను మెగా ఇంజనీరింగ్ అనుకోండి, నేను తీసుకెళ్ళి ఒక ఎలక్ట్రల్ బాండ్ కొనుక్కొని టీడీపీకి ఇస్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తాను అనుకోండి, ఒక ఎలక్ట్రల్ బాండ్ కొని నేను వెళ్ళి మన టీఆర్ఎస్కి ఇస్తాను. దట్ ఈస్ ద డైరెక్ట్ బ్రైబ్ కాన్సెప్ట్. అసలు డైరెక్ట్ బ్రైబ్, అఫీషియల్ బ్రైబింగ్ యాక్చువల్గా. ఐ డోంట్ నో వై దిస్. ఇండియాలో అది ఉంది, సుప్రీంకోర్టు కూడా గట్టిగానే రిలీజ్ చేశారు. దట్స్ ఫైన్. నెక్స్ట్ బ్యాక్ టు అవర్ ఇప్పుడు మెయిన్ ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. కాంట్రిబ్యూట్ చేసేవారికి 80 జీజీబీ జీజీసీ డిడక్షన్స్ ఇస్తున్నారు. అదే ఎలక్ట్రల్ ట్రస్ట్కి వచ్చిన ఇన్కమ్ 13B కింద ఎగ్జామ్టెడ్. పొలిటికల్ పార్టీకి వచ్చిన ఇన్కమ్ 13A కింద ఎగ్జామ్టెడ్. పొలిటికల్ పార్టీ 13A ఎగ్జామ్టెడ్ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్కి వచ్చిన ఇన్కమ్ కూడా ఎగ్జామ్టెడ్. సో కమింగ్ టు పొలిటికల్ పార్టీకి ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ మనకు రావచ్చు? హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ రావచ్చుగా, క్యాపిటల్ గెయిన్స్ రావచ్చుగా, అదర్ సోర్సెస్ రావచ్చు. అండ్ డొనేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ ఎగ్జామ్టెడ్ ప్రొవైడెడ్ ఫాలోయింగ్ కండిషన్స్. ఏమేం కండిషన్స్? దే హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ ఆడిట్ చేయించుకోవాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ మ్యాండేటరీ. అండ్ అనదర్, దే మస్ట్ కీప్ ద రికార్డ్స్ ఆఫ్ ఈచ్ వాలంటరీ contributions ఆర్ డొనేషన్స్ గ్రేటర్ దాన్ 20,000. అప్ టు 20,000 అయితే పర్లేదు, కానీ బియాండ్ 20,000 అయితే డెఫినెట్గా దే హ్యావ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎక్సెప్ట్ త్రూ ఎలక్ట్రల్ బాండ్స్. మీకు తెలుసు కదా, ఎలక్ట్రల్ బాండ్స్ అయితే రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి వచ్చిన. ఎక్సెప్షన్ చెప్పాను కదా, డైరెక్ట్ బ్రైబ్ అని, దానికి ఏ కండిషన్స్ అప్లై కావు. అదర్ దాన్ దట్ వాలంటరీ ఇస్తే మటుకు డెఫినెట్లీ మీరు 20,000 కంటే ఎక్కువ ఇస్తే యూ హ్యావ్ టు మెయింటైన్ ద నేమ్, అడ్రస్ అండ్ డోనర్ నేమ్ మీరు మెయింటైన్ చేయాలి. అదే క్యాష్ డొనేషన్స్ కూడా తీసుకోకూడదు. మీరు ఏం తీసుకోకూడదు? క్యాష్లో. మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఇంపార్టెంట్. 2,000 కంటే ఎక్కువ డొనేషన్స్ రిసీవ్ చేసుకుంటే నోటిఫైడ్ మోడ్స్లోనే రిసీవ్ చేసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్, పీజీబీపీ. శాలరీ ఇన్కమ్ పాసిబుల్ కాదు, పీజీబీపీ ఇన్కమ్ ఏమైనా వస్తే వాళ్ళకి ఏమవుతుంది, ఫుల్లీ ట్యాక్సిబుల్. గైస్, దీనికి ఒక ప్రాబ్లం ఉంది. మెటీరియల్లో చేసేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటంటే ఆ కన్ఫ్యూజన్, ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ క్యుములేటివ్ కండిషన్సా, ఆర్ ఇండివిజువల్ కండిషన్స్ అనే డౌట్ వస్తుంది. అంటే ఒక కండిషన్ సాటిస్ఫై కాకపోయినా 13A మొత్తం ఎగ్జామ్షన్ రాదా అనిపిస్తుంది. అది రెండు ఆప్షన్లో ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్లోనే ఉంది ఆ క్వశ్చన్. ఇన్స్టిట్యూట్లోనే 2 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. దానికి మనం ఏం చేయలేం, మీ ఇష్టం. మీరేం చేయండి అంటే అంత సివియర్ అప్లికబిలిటీ తీసుకోకుండా ఆ కండిషన్ వరకు ట్యాక్స్ చేయండి. అంటే లైక్ డొనేషన్స్ ఉన్నాయి, 20,000 కంటే ఎక్కువ వచ్చాయనుకో, ఎక్కువ వచ్చిన వరకు ట్యాక్స్ చేయండి. అలాగని ఎక్కువ వచ్చాయని చెప్పి రిమైనింగ్ విత్ ఇన్ ద లిమిట్స్లో వచ్చినవి ఉంటాయి, వాటిని ట్యాక్స్ చేయొద్దు. అదొకటి, ఓకేనా? అది చూస్తే ఎలక్ట్రల్ ట్రస్ట్కి వచ్చింది ఇన్కమ్. ఎలక్ట్రల్ ట్రస్ట్ ఫామ్ అయింది ఎందుకు? వాటికి వచ్చిన ఇన్కమ్ అంతా మీరు డెఫినెట్గా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి? పొలిటికల్ పార్టీకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే 95% లాస్ట్ ఇయర్ సర్ప్లస్తో కలుపుకొని 95% డిస్ట్రిబ్యూట్ చేయాలి డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్కి. 95% ఆఫ్ డొనేషన్స్ ఆఫ్ కరెంట్ ఇయర్ అలాంగ్ విత్ ద సర్ప్లస్. లాస్ట్ ఇయర్లో ఏమైనా మిగిలింది అంటే ఓన్లీ డొనేషన్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. అదర్ ఇన్కమ్స్ లైక్ ఇంట్రెస్ట్, డిపాజిట్స్ ఏమైనా, ఐడియల్ ఫండ్స్ ఏమైనా వచ్చినా అవేమవుతాయి, ఫుల్లీ ట్యాక్సిబుల్స్. ఎవరి దగ్గర నుంచి వాళ్ళు కంట్రిబ్యూషన్స్ తీసుకోవచ్చు అంటే పర్మిజిబుల్ సోర్స్, కంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఫ్రమ్ సోర్సెస్, ఇండియన్ సిటిజన్ నుంచి, ఇండియన్ కంపెనీ నుంచి అండ్ ఫామ్ ఏఓపీ నుంచి. ఎవరి దగ్గర నుంచి పర్మిజిబుల్ కాదు? నాట్ ఏ ఇండియన్ సిటిజన్, ఫారెన్ ఎంటిటీ, ఎలక్ట్రోల్ ట్రస్ట్ తగిన ఎనీ అదర్ ఎలక్ట్రోల్ ట్రస్ట్, అంటే ఒక ఎలక్ట్రోల్ ట్రస్ట్ ఇంకొక ఎలక్ట్రోల్ ట్రస్ట్ దగ్గర నుంచి తీసుకోకూడదు డొనేషన్స్. అండ్ గవర్నమెంట్ కంపెనీ, ఎనీ అదర్ ఫారెన్ సోర్స్. మీరు అబ్జర్వ్ చేసి ఎన్ని చూడండి, నాట్ పర్మిజిబుల్ సోర్స్ అన్ని లాజికల్గా ఉన్నాయి. గవర్నమెంట్ అనేది ఫారెన్ డొనేషన్స్ తీసుకోకూడదు. ఫారెన్ పొలిటికల్ పార్టీ డొనేషన్స్ అంటే చాలా సంథింగ్ ఈజ్ ఫిష్. ఏమో చైనా వాళ్ళు ఎలక్ట్రోల్ ట్రస్ట్కి ఇచ్చి, ఏదో పొలిటికల్ పార్టీ కాంగ్రెస్కి ఇచ్చి మీరు కొంచెం ఆపోజిట్గా చేయండి అంటే ఇండైరెక్ట్గా బ్యాక్ ఫండింగ్ ఇష్యూ అవుతాయి కదా, అందుకని. కాంట్రిబ్యూషన్స్ ఈజ్ రిసీవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ డోనర్ ఫర్నిష్ ద పాన్. రెసిడెంట్ అయితే పాన్, నాన్ రెసిడెంట్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. అంటే మేబీ నాన్ రెసిడెంట్ అయి ఉండొచ్చు, కానీ ఇండియన్ సిటిజన్ అయి ఉండొచ్చు వాడు.
అది గుర్తుపెట్టుకో. నాన్ రెసిడెంట్ అయితే చేయకూడదని ఏం కాదు, చెప్తున్నా జస్ట్. మేబీ అతను ఏముండొచ్చు, ఇండియన్ సిటిజన్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, contribution is received only by way of account paycheck, everything fine. DD electronic system may be spent up to 5% of total income received for the purpose of managing affairs, and max limit and the 5 lakhs for the first year, 3 lakhs for a subsequent years. Contribution should not be utilized for direct or indirect benefit of members. ట్రస్ట్లో ఎలక్ట్రల్ ట్రస్ట్లో ఉన్న మెంబర్స్కి బెనిఫిట్కి యూజ్ చేయకూడదు. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డెఫినెట్గా మీరు ఆడిట్ చేయించుకోవాలి ఎలక్ట్రల్ ట్రస్ట్ది. ఈ పాయింట్ చెప్పాను కదా. సో కంపెనీ చేస్తే 80 GGB, అదర్ చేస్తే 80 GGC, 100% డిడక్షన్ ఇస్తారు. అండ్ డొనేషన్స్ నాట్, క్యాష్ డొనేషన్స్ ఏంటి, డొనేషన్ నాట్ అవైలబుల్, డిడక్షన్ నాట్ అవైలబుల్ ఆన్ క్యాష్ డొనేషన్స్. దిస్ ఈజ్ అబౌట్ పొలిటికల్ పార్టీ. నెక్స్ట్, set off and carry forward. In the set off and carry forward,